మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. కలెక్షన్ మేనేజర్ వాళ్ళ ఏరియా మేనేజర్ మాట్లాడినాము. రేపు మార్నింగ్ 9 గంటలకు వచ్చి మన సమస్య ఏమున్నా గానీ మాట్లాడి క్లియర్ చేపిస్తాం వాళ్ళ దగ్గర. ఇప్పుడు నేనేమో మాట్లాడినా నా దగ్గర ఏం కాదు, ఎందుకంటే ఆ కలెక్షన్ సంబంధించి వాళ్ళ ఆర్ఎం సార్ తన ఏరియా మేనేజర్ మాట్లాడినాను. వాళ్ళు 9 గంటలకు మీ దగ్గరికి వస్తారు. మీరు ఏమున్నా కానీ మాట్లాడి ఇక్కడ క్లియర్ చేయండి. సరే, మా సంబంధించి దానికి సంబంధించి నేను ఇప్పుడు ఉన్నా కాబట్టి మీకు నేను చెప్తున్నాను. ఇప్పుడు అందరి ముందు మాట్లాడినాను కాబట్టి వాళ్ళ సార్లు రేపు వస్తున్నారు. మీరు ఏదన్నా కానీ మాట్లాడండి సార్. వాళ్ళ సంబంధించి కలెక్షన్ ఏరియా మేనేజర్ రంగస్వామి, వాళ్ళ రీజనల్ మేనేజర్ గిరీష్ కుమార్ వస్తున్నారు. రేపు వాళ్ళతో మాట్లాడి క్లియర్ చేస్తాం. సరే, ఇప్పుడు మీరు మీడియా ముందు చెప్తున్నారు కాబట్టి మేము ఇప్పుడు విరమించుకొని పోతాము. మార్నింగ్ బాడీ తీసుకొచ్చి వాళ్ళు రాకొచ్చి వాళ్ళు వచ్చి చెప్పలేని పక్షంలో ఎడబెడతాం బాడీ. మీడియా ముఖంగా మన గుంటకల్ బజాజ్ ఫైనాన్స్ బ్రాంచ్ మేనేజర్ గారు హామీ ఇస్తున్నారు. పొద్దునే కుటుంబ సభ్యుని తరపున ఆ బాడీని వీళ్ళు వచ్చి న్యాయం చేసేంత వరకు చెయ్యము. ఇంకొకటి, సంబంధిత అధికారులు ఆ బ్రాంచ్ కి సంబంధించిన బజాజ్ ఫైనాన్స్ కంపెనీకి సంబంధించిన ఎవరే గాని వ్యక్తి వచ్చి హామీ ఇచ్చి ఆ కుటుంబానికి న్యాయం చేసేంత వరకు కూడా ప్రజల సమక్షంలో ఖచ్చితంగా న్యాయం జరగాల. ఆ న్యాయం జరిగేంత వరకు ఈయన ఒక అధికారే, మనం ఈయనకేం చెప్పడం లేదు. ఈయన తరపున ఈయన చెప్పినాడు కాబట్టి వాళ్ళు ఏం చేస్తావో ఏం లేదో సార్, నువ్వు మార్నింగ్ వరకు ప్రెజర్ పెడతావా, నీకు ఇబ్బంది పెడుతున్నారా, బ్రాంచ్ కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు ఉండాల. మార్నింగ్ 9:30 మాట నమ్మకం మీద 9 గంటల మాట నమ్మకం మీద అందరూ మీడియా ముఖంగా చెప్తున్నారు. సుభాన్ గారు పొద్దున్న 9 గంటలకల్లా ఎవరో డిఎం గారంట, ఇంకో రీజనల్ మేనేజర్ ఇద్దరు వస్తారంట. వాళ్ళు వచ్చి ఈ ప్రాబ్లం ని క్లియర్ చేస్తామని చెప్తున్నారు. ఈ మాట నమ్మకం మీద పొద్దున పోతున్నాము. 9 గంటల వరకు చూస్తాము.
బాడీ అయితే అక్కడే ఉంటుంది, ఇంటికాడే ఉంటుంది. వీళ్ళు చెప్పిన తర్వాత బాడీ ఎక్కడ తీసుకోవాలనేది ఆలోచన చేస్తాము. వీళ్ళు ఏ విధంగా హామీ ఇస్తారో ఆ హామీని చూసి నెక్స్ట్ స్టెప్ ఉంటుందన్న. నమస్కారం. అంతేగాక హామీ ఏదైనా ఇస్తే వెంటనే చెల్లించాలా అని ఇంకొకసారి మీ ఆర్ఎం కి డిఎం కి మీరు మాట్లాడి వాళ్ళకి ముందే ప్లాన్ ఇచ్చి రేపు 9:30కి వాళ్ళు రాకపోతే బాడీ ఈడే పెట్టి నెక్స్ట్ ఫర్దర్ బజాజ్ ఆఫీస్ గుంతకల్లో లేకపోయినట్లు మనం యాక్షన్ తీసుకుంటున్నాము. తర్వాత ఏదైనా మీరు హామీ ఇచ్చేది కాదు, మనకు వెంటనే హామీ ఇచ్చేది కాదు, వెంటనే ఎస్కర్షియా ప్రకటించి వెంటనే సెటిల్మెంట్ చేయాలని పనివరిగా కోరుతున్నాం. ఒక విన్నపము సత్యం గారు, ఇప్పుడు హామీ మీకు ఇచ్చినాడు, హామీ మాకు లేదు. మీ ఎంపీతో ఇప్పుడు మాకు ఫోన్ ద్వారా మాకు చెప్పండి. లేదండి చెప్పండి, లేదండి ఫోన్ చేసి మాట్లాడలేదంట, ఫోన్ చేయండి. లేదు సార్, ఎంపీకి ఫోన్ చేయండి మా ఎదురు. ఇప్పుడు మేము అట్లయితేనే పోదాం. నీతో చెప్తే కాదు, నీతో చెప్తే మేము వినము, మాకు చెప్పాలా. మాకు చెప్తే సంవత్సరాల నుంచి గుంతకల్ పట్టణంలో బజాజ్ ఫైనాన్స్ పేరుతో ఈరోజు ఫైనాన్స్ ఇస్తూ నిరుపేదైనటువంటి కుటుంబాలకి ఈరోజు చాలా మందికి ప్రాణాల వరకు తీసుకొని వచ్చి వారి యొక్క పిల్లల సైతం ఎవరో తెలియకోకుండా పక్కన ఉన్న ఫ్రెండ్ తీసుకుంటేనో లేకపోతే ఇంకోరు తీసుకుంటేనే ఎవరినంటే వాళ్ళకి ఫోన్లు చేసి ఈరోజు భయపడిచ్చి భయపడంతలు గురి చేసి శిక్షావళి అనేటువంటి ఒక వ్యక్తి, ఒక అబ్బాయి వాళ్ళ తండ్రి చనిపోవడానికి కారణమైనటువంటి బజాజ్ ఫైనాన్స్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి సాయంత్రం నుంచి ఇక్కడ బజాజ్ కార్యాలయం దగ్గర ధర్నా చేస్తుంటే సంబంధిత అధికారులు ఇప్పటి వరకైనా కూడా తాళాలు వేసుకొని వెళ్ళిపోయినారు తప్ప వచ్చి బాధ్యతలు చెప్పేటువంటి పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఎవరైనా సరే కేవలం 2,700 రూపాయలు ఈఎంఐ కట్టలేదని టార్చర్ పెట్టి ఈరోజు వారి ప్రాణాలు బలిగొనే విధంగా చేసినారంటే మనందరూ కూడా ఆలోచన చేయాలా. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా మనం ఒకటే తెలియజేయాలా, వీళ్ళు మన డబ్బులు కావాలా, మన నుంచి వచ్చేటువంటి వాళ్ళకు ఆదాయం కావాలి తప్ప ప్రజల ప్రాణాలు అనేటువంటి లెక్క లేదనేసి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా మనకు సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం ఎవరు కూడా ఆ యొక్క బజాజ్ ఫైనాన్స్ ఏదైతే లబ్ధిదారుడు ఉంటాడో ఫైనాన్స్ తీసుకున్న తర్వాత అతని ఇంటి దగ్గరికి పోయి హరాస్మెంట్ చేయడం కానీ, అతను బండబూతులు తిట్టడం కానీ, లేకపోతే అతను టార్చర్ పెట్టడం కానీ ఇలా వీటివి ఏవైనా కూడా జరిగితే వాటిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి సుప్రీంకోర్టు గైడెన్స్ చెప్తున్నప్పుడు కూడా వీళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అనేక మంది ఈ యొక్క ఫైనాన్సే కాదు అనేకమైనటువంటి ఫైనాన్స్ అన్ని కూడా ఈరోజు హరాస్మెంట్ చేసి వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళ భార్యల్ని అనేక మందిని కూడా ఈరోజు తిరుగుతున్నటువంటి పరిస్థితి వల్లగర్లుగా తరుతున్నారు. ఒక బండి తీసుకొని పోతే ఈఎంఐ కట్టుకుపోతే ఇంటికాడికి వచ్చి బండి ఎత్తుకొని పోతారు. ఒకవేళ బజాజ్ ఫైనాన్స్ లోనో ఇంకో ఫైనాన్స్ లోనో సెల్ తీసుకుంటే మీరు డబ్బులు కట్టలేదని చెప్పి సెల్లుల పైన ఒక రికార్డింగ్ పంపిస్తున్నారు. అదే విధంగా వీటి ఒక్కడే కాదు, ఇలాంటి చూసుకుంటూ పోతే గతంలో అమ్మఒడి డబ్బులు పడితే నేరుగా వారి ఖాతాల్లో ఉన్నటువంటి డబ్బులని లూటీ చేసినటువంటి ఘనత ఈ బజాజ్ ఫైనాన్స్ లో. అదే విధంగా 5,000, 10,000 బజాజ్ ఫైనాన్స్ లో ఫైనాన్స్ తీసుకుంటే వారి ఖాతాలు మొత్తం కూడా ఈరోజు డబ్బులు వేసుకుంటే బ్యాంక్ అకౌంట్ లో లేనటువంటి పరిస్థితిగా దిగజారంటే ఇలాంటి వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలా. సంబంధిత అధికారులు బజాజ్ ఫైనాన్స్ ని వెంటనే సీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మృతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు వెంటనే ప్రకటించాలని చెప్పేసి, అదే విధంగా ఇదే కాకుండా ఈ యొక్క ధర్నాకు ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎండిఎల్ కరీల్ గారు మాట్లాడతారని చెప్పేసి ముందుగా పత్రికా విలేకరులకు గుంతకల్లో జరిగినటువంటి ఈ యొక్క సంఘటన చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఒక కాల్ మనీ వడ్డీ వ్యాపారస్తులు ఏ విధంగా పీడించి ప్రాణాలు పేద ప్రజల ప్రాణాలు తింటారో అదే విధంగా ఈ బజాజ్ కంపెనీలో ఉన్నటువంటి అన్ని విభాగాలు కూడా పేద ప్రజల ప్రాణాలు కాకుండా వారు రక్తం పీల్చి తాగుతున్నారని చెప్పేసి ఈ దుర్ఘటనే నిదర్శనం. ఎందుకంటే 2,700 రూపాయల ఈఎంఐ కోసం ఆయనకి గత కొన్ని నెలలుగా హరాస్మెంట్ చేస్తూ ఈ రోజు ప్రాణాలు బలి తీసుకున్నటువంటి ఈ బజాజ్ ఫైనాన్స్ కంపెనీ యొక్క ప్రతినిధులు గత 2-3 గంటల నుంచి కూడా ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తుంటే సంబంధిత అధికారి కానీ ఆ బ్రాంచ్ మేనేజర్ కానీ దానికి సంబంధించిన రీజనల్ మేనేజర్ కానీ ఎవరే కూడా ఇప్పటి వరకు కూడా స్పందించిన పరిస్థితి లేదు. ఎందుకు చెప్తున్నామంటే ఈ బజాజ్ కంపెనీ అనేది గుంతకల్ పట్టణ ప్రజలను మనం చాలా మందికి చూస్తున్నాం. సెటిల్మెంట్కి వస్తే సెటిల్మెంట్కి సహకరించరు, వడ్డీకి వడ్డీ, బారు వడ్డీ, చక్రవడ్డీ లేసి వాళ్ళ యొక్క ప్రాణాలు బలి తీసుకుంటున్నటువంటి ఈ కంపెనీ గుంతకల్లో ఉండకూడదని చెప్పేసి
ఈ రాబోయే భవిష్యత్తు కాలంలో ఈ విధంగా ఏ ప్రాణం కూడా బలి కాకూడదని చెప్పేసి మా ముస్లిం మైనార్టీ యువతలందరూ చెప్పేసి ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎవరైతే ఈ సంబంధిత అధికారి వచ్చి గట్టిగా హామీ ఇచ్చేంత వరకు ఇక్కడ నుంచి కదిలేదే లేదు. మేము ఎవరు కూడా కదలము. ఆ బాడీగా తీసుకొని వచ్చి ఇక్కడే పెడతాం. మృతి చెందిన కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలా. లేని ఎడల ఈ బ్రాంచ్ ని ఎన్ని రోజులైనా కూడా తాళం వేసే ఉంటది. ఎవడే కూడా వచ్చేగా ఇవ్వమని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇదే విధంగా రాబోయే భవిష్యత్తులో కూడా బజాజ్ ఫైనాన్స్ బాధితులు ఎవరే కూడా ప్రాణం కోల్పోకూడదని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. తక్షణమే సంబంధిత యాక్షన్ తీసుకోకపోతే వాళ్ళ యొక్క సంఘటన చాలా దుర్గతమవుతుందని చెప్పేసి భావిస్తున్నాం.